విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్కి గురిచేసే హీరోలలో విక్రమ్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన వైవిధ్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. అందువల్ల ఆయనకి వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా తాను ఎంచుకున్న మార్గంలోనే ముందుకు వెళ్తున్న ఏకైక నేటి తరం స్టార్ ఆయన. ఒకప్పుడు కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాడు విక్రమ్. ఆ తర్వాత శివపుత్రుడు చిత్రం నుండి ఆయన రూట్ మారింది. కమల్ హాసన్ లాగా ప్రయోగాలకు ఎక్కువగా అలవాటు పడ్డాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఆయన నటించిన తంగలాన్ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. స్క్రీన్ ప్లే బాగా స్లోగా ఉంది అనే టాక్ ఉన్నప్పటికీ కూడా కథకి అది అవసరమైనట్టు ఉండడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలాగే ఈ సినిమాను హిందీలో ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అది మేకర్స్ కి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. సుమారుగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో 8 వారాల తర్వాత విడుదల చేయాలి. కానీ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో 4 వారాల తర్వాత విడుదల చేస్తే మరో 30 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని నెట్ఫ్లిక్స్ సంస్థ మేకర్స్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట. దీనిపై మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఈ సినిమా అక్టోబర్ నెలలో లేదా సెప్టెంబర్ నెలాఖరులో నెట్ఫ్లిక్స్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే రెండవ రోజే ఇలా వివరాలు లీక్ అవ్వడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ పై తీవ్రమైన ప్రభావం పడబోతుందని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అని, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ మేకర్స్ ఫిలిం కౌన్సిల్ ని త్వరలోనే సంప్రదించే ఆలోచనలో ఉన్నారట. ఇది ఇలా ఉండగానే విక్రమ్ కి చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ దక్కింది. సుమారుగా 5 ఏళ్ల నుండి ఆయన వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. స్టార్ స్టేటస్ కి ప్రమాదమయ్యే సమయంలో ఆయనకి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం అభిమానులకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తోంది.